వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరమైన విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. స్మార్ట్ ఫోన్ యూజర్లు అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్ వాట్సాప్ ద్వారా ఇకపై బుకింగ్లు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ చూస్తోంది. ఇందుకోసం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన జరుగుతోందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇందుకోసం అధికారులు వివిధ గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరుపుతున్నారు. అక్కడ లోటుపాట్లు తెలుసుకోవడం ద్వారా మరింత పకడ్బందీగా దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఇక మరొక విషయం ఏంటంటే గ్యాస్ వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలిప్పుడు. ఎందుకంటే అందరూ సెల్ ఫోన్ తో గ్యాస్ సిలిండర్ ను ఆన్లైన్ లో బుక్ చేస్తున్నారు. ఈ సమయంలో కొంచెం ఏమరపాటుతో 0 బటన్ నొక్కితే చాలు ఏడాది పాటు గ్యాస్ సబ్సిడీ పోయినట్టే. గివ్ ఇట్ అప్ లో భాగస్వామ్యం కండి అంటూ నరేంద్ర మోడీ పిలుపు ఒకటి మనం ఫోన్ చేసినప్పుడు వస్తుంది. ఆ సమయంలో సబ్సిడీ వదులుకునేందుకు 0 నొక్కాలని ఆప్షన్ చెప్తారు. అయితే పొరపాటున ఆ బటన్ ప్రెస్ చేసిన వారిని ఆయిల్ కంపెనీలు దొంగ దెబ్బ తీసేందుకు సిద్ధపడ్డాయి. అయితే ఇలా చాలా మంది తెలియక చేసిన తప్పిదంతో గ్యాస్ కంపెనీలను సంప్రదిస్తున్నా కనీసం ఏడాది పాటైనా సబ్సిడీని నిలిపివేస్తారని బాధితులు చెప్తున్నారు. అందుకే జాగ్రత్తగా బుక్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.